మనం మన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల. ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం. మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు, మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి. అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల. పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే. పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల. ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. అటువంటి పాలన మనం ఇచ్చాం. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల. మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో, తొలిసారిగా ఎప్పుడు దేశ చరిత్రలో జరగల, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడల, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకనంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని చెప్పాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గన ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం అని చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది. అదే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయటం లేదులేండి. ఈ రోజున ప్రజల యొక్క తీర్పు చూసేసరికి మీకు మైండ్ కూడా పనిచేయటం లేదు. మీరు ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమల్లోనే ఉండి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు సీఎం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు సీఎం కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, పులివెందులకు ఎమ్మెల్యే. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా సీఎంఏ అనుకుని సీఎంగా ఊహల్లో ఉండి మీరు మాట్లాడకండి. వాస్తవంలోకి వచ్చి మాట్లాడండి. మీ 5 సంవత్సరాల పాలనలో ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఎంత దారుణంగా ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ తీర్పిచ్చి మిమ్మల్ని
మీకు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు, మర్చిపోకండి. ఇలా చెప్పుకుంటూ పోతే మీ బినామీలు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి, ప్రజలకు చేసినటువంటి మోసం, రాష్ట్రాన్ని అసలు దివాళా తీసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కనుక చూస్తే అసలు రాష్ట్రంలో నుంచి అసలు మిమ్మల్ని తరిమి కొట్టాలి. అంత దారుణంగా రాష్ట్రాన్ని అంత దారుణంగా గుల్ల చేసి పడేసి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మీరు ఇంకా ఈ టైపులోనే ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలు మాట్లాడటం ఆపకపోతే, మానుకోకపోతే ఇప్పుడున్న 11లో నుంచి కూడా ఒకటి కూడా రాబోయే రోజుల్లో మీకు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు కూడా మీ యొక్క చేష్టలు, మీ యొక్క వ్యవహార శైలి, మీ యొక్క మాటలు కూడా అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మార్చుకోవాలనేసి కూడా నేను ఈ సభావేదిక నుంచి కోరుతున్నాను.